నమస్తే. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. అన్నట్టు మా బీబీసీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రోత్సహిస్తే నాలో ఉత్సాహం మరింత పెరుగుతుంది. కామెంట్ల ద్వారా మీరు స్పందిస్తే అది నాకు ప్రేరణగా మారుతుంది. మరిన్ని మంచి అంశాల మీద మీతో మాట్లాడే అవకాశం నాకు కలుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, కామెంటరీ బాక్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో జాడ్యం మొబైల్ ఫోన్ల మీద మాట్లాడదాం. కానీ ఈ అంశం మీద కూడా మాట్లాడాలా? ఇలాంటి అంశాలే మనకు తెలియకుండా చాప కింద నీరులా మనలో ప్రవేశించి మన మనసుల్ని కలుషితం చేసి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న కొన్ని వాటి పట్ల. అలాగని మొబైల్ పూర్తిగా నిషేధించాలో లేకపోతే అంత పెద్ద పెద్ద ఆశలు నాకైతే లేవు. కొన్ని సూచనలు చేయడానికే నేను ఈ అంశాన్ని ఇవాళ ఎన్నుకున్నాను. మొబైల్ అనేది ఒక సమాచార వ్యవస్థ. చాలా వేగంగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి ఒక సమూహానికి, గ్రూప్కి, అంటే కాన్ఫరెన్స్ కాల్స్ అంటాం కదా, అలాగే వీడియో కాల్స్ అంటాం, రకరకాలు. ఇవన్నీ అత్యంత వేగంగా అవతల వ్యక్తికి చేరడానికి ఉపయోగపడే ఒకానొక ఎలక్ట్రానిక్ పరికరము. ఈ సమాచార వ్యవస్థ, ఈ ఆధునిక సమాచార వ్యవస్థ రాకముందు ప్రజలు ఎలాంటి సమాచారం మీద ఆధారపడి ఉన్నారు, అలాంటిది కొంచెం ఈ చారిత్రక నేపథ్యం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు వర్తమానంలోకి మళ్ళీ వెళ్దాం. ఒకప్పుడు ఏంటి, ట్రంక్ కాల్స్. ముఖ్యంగా తమ బిడ్డలు ఎక్కడో డిఫెన్స్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యోగక్షేమాలు, ఎందుకంటే దినదిన గండంలాగా ఉంటుంది కనుక ఆర్మీలో, లేకపోతే మొత్తం డిఫెన్స్ సిస్టంలో, రక్షణ శాఖలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో బిడ్డల క్షేమం గురించి తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం ట్రంకాల రూపంలో మనకి కొంత ఓదార్పునిచ్చేది. అంటే దానికి బుక్ చేసుకోవటం, బుక్ చేసిన తర్వాత 2-3 గంటలకు అది రావటం, ఆ తర్వాత మనల్ని వాళ్ళు పిలిచిన తర్వాత మాట్లాడటం, అమ్మయ్య అనుకోవటం. ఆ తర్వాత మెల్లగా కొంచెం వెళ్ళిన తర్వాత కాయిన్ బాక్స్ సిస్టమ్ వచ్చింది. మనం ప్రతిసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నుంచోకుండా ఎక్కడో చోట ₹1 బిళ్ళ ఇస్తే మనకు కావాల్సిన నంబర్ పలుకుతుంది. అలాంటిది వచ్చింది. అది కూడా దాటిన తర్వాత ఇక ల్యాండ్ లైన్ అనేది ఒకటి వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక ఫోన్. మనం ప్రతిదానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళటం ఏంటి, పీసీఓకి వెళ్ళటం ఏంటి, మన ఇంట్లోనే మనకు ఉంటుంది, ఉంటే బాగుంటుందని చెప్పి పెట్టుకుని స్తోమత గల వాళ్ళందరూ ల్యాండ్ లైన్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ ల్యాండ్ లైన్లో నుంచి మనకి ఎవరెవరికి కావాలో ఆ నంబర్లంతా టెలిఫోన్ డైరెక్టరీ, దాంట్లోంచి నంబర్లు తీసుకొని ఎమర్జెన్సీ కాల్స్ కూడా అప్పట్లో వాళ్ళు చేసుకునేవారు. అంటే క్రమం ఎలాగా పెరిగింది, సమాచార వ్యవస్థ ఏ విధంగా పెరిగింది. సడన్గా మీరు రోడ్డు మీద ఉన్నారు, సమాచారం అందించాలి, ఎలాగా ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఫోన్ ఫెసిలిటీ లేదు, ఏం చేయాలనుకున్నప్పుడు ఇంకొక చిన్న టెక్నిక్ ఒకటి వచ్చింది మధ్యలో. అది పేజర్ అని ఒకటి వచ్చింది. పేజర్ మొల్లో ఇక్కడ పెట్టుకుంటారు, బెల్ట్కి పెట్టుకుంటారు. దానిలో ఎస్ఎంఎస్లు, నేను బాగానే ఉన్నాను, ఆఫీస్కి చేరాను, లేకపోతే ఆఫీస్కి 5 నిమిషాల్లో వెళ్తాను, ఇలాంటి చిన్న చిన్న క్లుప్తమైన సమాచారాలు ఇచ్చే ఒక వ్యవస్థ. కాకపోతే అది ఎక్కువ కాలం నిలబడలేదు. అలా వచ్చింది, ఇలా పోయింది. ఏ గ్యాడ్జెట్ అయినా కూడా ఎక్కువ కాలం లేకుండా పోయిందంటే అది ఒక ఫెయిల్యూర్ డివైస్ అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు C.DOT అనే ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందో, ఈ స్పెక్ట్రమ్స్, 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రము, 4G స్పెక్ట్రము, 5G స్పెక్ట్రమ్, 5 జనరేషన్ ఇప్పుడు మనం ఉన్నది. అంటే క్షణాల్లో ఇక్కడి నుంచి అక్కడికి. మనం అమెరికాలో ఉన్న మన అబ్బాయితో మాట్లాడాలంటే మామూలుగా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ కాల్ కొట్టేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త విధానాలు ఉన్నాయి కదా, బోటేమో లేకపోతే వాట్సాప్ కాల్లో, దాంట్లోంచి కొడితే మన అబ్బాయి లైన్లోకి వస్తాడు, 2 నిమిషాల్లో మాట్లాడేస్తాం. ఎంతసేపైనా మాట్లాడుకుంటాం.
ఆ తర్వాత ఒకవేళ మీ అబ్బాయిని ముఖం చూడాలి, ఎందుకంటే వాయిస్ ఏంటన్నా డల్గా ఉంది, నిన్ను ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని అమ్మ అడుగుతుంది అంటే వెంటనే వీడియో కాల్లోకి వస్తాడు, అతను కూడా పెడతాడు. అది కూడా పాసిబిలిటీ. ఇవన్నీ మనకి సాకారమైన ఒక సాంకేతికపరమైన అంశాలు. ఇవి ఒకప్పుడు మనం డ్రీమ్గా అనుకున్నాడు. మనకి ఎదురుగా అందరూ ఉంటారు కనుక వీటి అవసరం అంతగా రాలేదు ఒకప్పుడు. ఉమ్మడి కుటుంబాలు, లేకపోతే మహా అయితే తిప్పి కొడితే ఆ ఊరు మొత్తం కలిపి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది, ఎవరైనా వెళ్ళి మాట్లాడుకునే అవకాశం. వెస్ట్లో అలా కాదు. వెస్ట్లో ప్రతి చిన్నది 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటుంది, కానీ ముందు అక్కడ బాగా వేళ్ళు ఉనిగిపోయింది. ఇది మధ్యలో ఇంకో ఫోన్ కూడా వచ్చింది. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ రావడానికి కార్డ్లెస్ అని ఇంకోటి వచ్చింది. ల్యాండ్లైన్లో నుంచే కార్డ్లెస్ ఎందుకంటే మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నా ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తున్నారు కనుక అవి క్రాస్ టాక్ వస్తుందని చెప్పి మళ్ళీ వరండాలోకి వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళం. అది కార్డ్లెస్ టెలిఫోన్ అనేది. దానికి తర్వాత వచ్చిందే మనకి ఈ సీడాట్తో సెల్యులర్ ఫోన్ అనమాట. దానివల్ల రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ వస్తే జనాలు చచ్చిపోతారు, పక్షులు చచ్చిపోతాయి. అందుకే ఇప్పటికే పక్షులు చాలా వరకు నశించుకొని అని దాని మీద చాలా ప్రచారం జరుగుతుంది. ఏకంగా ఒక సినిమానే వచ్చింది మన రజనీకాంత్ గారు తీసేసి, ఈ పక్షులు ఏ విధంగా నాశనం అయిపోతాయో, అంతరించిపోతాయో. దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే రేడియేషన్ లెవెల్స్ అలా ఉంటాయి. మనం వైబ్రేషన్లో పెట్టుకుని ఫోన్ పట్టుకుంటే తెలుస్తుంది దాని తాలూకు రేడియేషన్. చూడటానికి ఎంతే ఉంటుంది, కానీ మనిషిని ఊపేసే అంత రేడియేషన్ దాంట్లోకి వస్తుందంటే అది మనిషి. అందుకే కొంతమంది ఇచ్చే సలహా ఏంటంటే రాత్రిపూట పక్కన పడుకోవద్దు, తల దగ్గర పెట్టుకోవద్దు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి రకరకాల ఆరోగ్యపరమైన హెచ్చరికలు కూడా, సూచనలు కూడా కొంతమంది డాక్టర్లు చేస్తూ ఉంటారు. ఈ మొబైల్ యుగం వచ్చిన తర్వాత మొబైల్ దాంట్లోనే ఉంది కదా అర్థం. మీరు ఎటు వెళ్తే అటువైపు తీసుకెళ్ళటానికి, మీరు ఎక్కడి నుంచి అయినా ఎవరితో అయినా మాట్లాడడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక చోట ఉండి కూర్చుని దీనిలోంచి ల్యాండ్లైన్ కాకుండా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇది ఎవరికి అవసరము? పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా అలాంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి అవసరమేమో అనే ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు అది ఎవరి చేతిలో లేదు అని తెలుసుకోవటమే చాలా కష్టం. అందరూ ప్రతి చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా, అంటే జోకులు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు మన ఇళ్ళకి పనిచేయడానికి వచ్చేవాళ్ళు, అంటే వాళ్ళకు ఉండకూడదని నేను అంటలేదు, చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు తీసుకోవాలి. ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులు కూడా ఒకటి తీసుకొచ్చి ఎక్కడో పెట్టేసుకుని వచ్చి వెంటనే వాళ్ళతో చెప్పేసి 3-4 ఏళ్ళలో పనిచేస్తుంటే ఆ అమ్మగారితో మాట్లాడటానికి, ఈ అమ్మగారితో మాట్లాడటానికి కూడా వాళ్ళు వాడేస్తున్నారు. కూరగాయల వ్యాపారం చేస్తున్నారు, రోడ్డు మీద హాకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాడేస్తున్నారు. బార్బర్ షాపుల్లో ఎక్కడ లేనిదంటూ లేదు, అన్ని చోట్లకి మొబైల్ భూతం అనేది చేరిపోయింది. ఒకప్పుడు అత్యవసర ప్రసార సాధనంగా సమాచార వ్యవస్థకు ఒక వారధిలాగా పనిచేసిన ఈ మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ఒక నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఒకళ్ళుంటే ఒకటి అదైనా పెద్దవాళ్ళ చేతిలో ఉండే దశ నుంచి ఇప్పుడు ఇంట్లో అందరికీ ఫోన్లు ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 కూడా ఉంటాయి. మామూలుది ఒకటి, ఆఫీస్ది ఒకటి, ఇంకోటి హై లెవెల్, హై ఎండ్ అని అంటారు దాన్ని, అది ఒకటి ఉంటుంది. 3 ఫోన్లు స్తోమతను బట్టి. అంటే ఒకే ఇంట్లో 5-6 ఫోన్లు ఉంటే ఎంత రేడియేషన్ అనేది ఉత్పత్తి అవుతుందో, అది మన ఆరోగ్యాల మీద ఎంత ప్రభావం చూపెడుతుందో దాని మీద చాలా అధ్యయనాలు జరిగినాయి. మనుషులు ఊరకనే ఉదయాన్నే లేవగా నీరసించిపోతాం, టీ తాగందే పనులు కావని చెప్పుకోవటం, ఇవన్నీ దేర్ ఆల్ రెపర్కషన్స్. వాటి వల్ల వస్తున్న వాటి ప్రభావాలు మనిషి మీద పడటం వల్ల వస్తున్న దుష్ప్రభావాలు అవన్నీ. సో ఆ యాంగిల్ నుంచి కూడా, ఆ కోణంలో నుంచి కూడా మనం ఈ అంశాన్ని ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ళకే పరిమితమైపోయిన ఈ మొబైల్ ఫోన్ వ్యవస్థ ఇప్పుడు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాడుకోవచ్చు అనే ఒక వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం వర్తమానంలో. ముఖ్యంగా చిన్న బిడ్డలు, పసిబిడ్డలు పుడతారు కదా, ఇన్ఫాంట్స్ అంటాం వాళ్ళు. మనం ప్రక్కలో పడుకొని పాలిస్తూ కూడా ఆ తల్లి మాట్లాడుతూ ఉంటుంది.
ఎమర్జెన్సీ మరేమో తెలియదు. ఫోన్ మోగిందంటే అమ్మ నీకే అని చెప్పి అమ్మమ్మ తీసుకొచ్చిస్తుంది. పాలిస్తూ కూడా మాట్లాడుతూనే ఉంటారు. తల్లి బిడ్డకు స్తన్యాన్ని ఇచ్చేటప్పుడు తన్మయత్వంలో ఉంటుంది. తాను కన్న ఈ బిడ్డ తనలోంచి వస్తున్న పాలను తాగుతూ ఉంటే తన్మయత్వంలో ఒక రకమైన ఆనందం అనే ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఈ ఫోను ఆ ఆనందాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. ఆవిడ ఎక్కడో బిడ్డే తన పని తాను చూసుకుపోతున్నాడు అంటే దీనిలో కూడా కృత్రిమత్వం కొంచెం కొంచెం ఇబ్బందే. మనం ఇలాంటి పదాలు వాడితే చాలామంది మన మీద తిరగబడతారు. ఏంటంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని ఈ విధంగా మాట్లాడతారేంటి అంటారు. కానీ అది వాస్తవం. మనం సూక్ష్మంగా కనుక పరిశీలిస్తే తప్పనిసరిగా అది ఏం చోట్ల. ఇంకా ఈ డిజిటల్ వినియోగం, డిజిటల్ వాటికల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఫోను సర్వాంతర్యామి అయిపోయింది. ఒకప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ ఇది వచ్చిన కొత్తలో ఏమన్నా అంటే 3,000 దాటితే తప్ప మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ₹3 కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. టోటల్ ఫ్లెక్సిబిలిటీ వాటికల్ సరళీకృతం అయిపోయింది. ఆర్థిక విధానం అంతా సరళీకృతం అయిపోయింది. మొబైల్ అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుతుంది. నో డౌట్ కాదను. ఎందుకంటే ఎక్కడన్నా మీరు వెళ్తున్న ప్రాంతంలో యాక్సిడెంట్ అయిపోతే ఇమీడియట్గా 108కి ఫోన్ చేసి పిలిపించడానికి చాలా ఎమర్జెన్సీ. కానీ అదే ఫోను మీ ప్రాణాలు తీస్తుంది. ఫోన్ వస్తుంది మీరు వెళ్తున్నప్పుడు, కొంపలంటుకు పోవు. ఎవరైనా చాలా అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా బైక్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు వెంటనే ఎత్తకపోతే వాడి ప్రాణాలు ఏం పోవు. ఎత్తితే మీ ప్రాణం పోతుంది. ఏమో సడన్గా షేక్ అయిపోయి బండి కింద స్కిడ్ అయి పడిపోతే చెప్పలేం కదా. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ఫాస్ట్ వెళ్తున్నారు, రింగ్ అయింది ఫోను. కొంతమంది అయితే ఇయర్ ఫోన్లు బ్లూటూత్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ పిచ్చోళ్ళలాగా వెళ్తుంటారు. చాలామంది అనుకుంటారు అడే పిచ్చి పెట్టింది వాడే మాట్లాడుకుని వెళ్తున్నారు, వాళ్ళకి తెలియదు పాపం లోపల అది ఉందని. అది ఎంత ప్రమాదకారి అయిందంటే బండి మీద వెళ్తూ ఇలా పెట్టేసేసి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఒకటేమో ఈ శరీర వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. మీరు ఇలా పెట్టడం వల్ల వెర్టిగో అంటాం కదా, వెర్టిగో వస్తుంది. అది ఒక ప్రమాదం. మీరు ఇలా పెట్టుకుని వెళ్తూ డ్రైవింగ్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయగలరా? సడన్గా ఎదురుగా ఏదో జంతువు వచ్చింది, ముఖ్యంగా పంది లాంటిది వచ్చిందంటే ప్రాణం ఇమీడియట్గా పోతుంది. ఎందుకంటే దాని అంత ప్రమాదకరమైన వాటి స్పీడ్ బ్రేకర్ ఇంకోట్లే లేదు. దాన్ని చూసి మీరు బ్రేక్ వేసేసారనుకోండి, ఇలా పెట్టుకునే ఫోన్ పడుతుందని మీ భయం, అందుకని మీరే పడిపోతారు. సో అలాగా చాలా యాక్సిడెంట్లు కారణం ఈ ఫోన్ అవుతుంది. అది ఒకటి. చాలా సాధారణంగా చెప్పే ఒక సాక్ ఏంటంటే విజ్ఞానం, బోల్డంత విజ్ఞానం వస్తుందండి దాంట్లో. మనం కనుక చూస్తే గుండెల మీద చేయి వేసుకుని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటే ఎంతమంది కేవలం విజ్ఞానం కోసం మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ఇంటర్నెట్ వస్తుంది, రకరకాల ప్యాకేజీలు మీకు. ఓకే, 20 MBPS దగ్గర నుంచి 200 MBPS దాకా ఫాస్ట్గా అందుకోవాలా దాకా మీరు పెట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ట్యాబ్లు ఇస్తున్నారు. తమిళనాడులో మొదలై మన రాష్ట్రంలో కూడా 8th క్లాస్ పైబడిన పిల్లలందరికీ ట్యాబ్లు ఇచ్చారు. కాకపోతే అవన్నీ రెస్ట్రిక్టెడ్. మీకు ఎక్స్పోజర్ ఏదంటే అది చూడటానికి లేదు దాంట్లో. కేవలం మీ కంటెంట్, మీ పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలు మాత్రమే దాంట్లో పెట్టే ఒక విధానం వచ్చింది. దానిలో మనం కాదంటలేదు. మరి దానికి కూడా ఎవరైనా మెకానిక్ దగ్గరికి వెళ్ళి లాక్ తీసేయించి ఇంకేమైనా పెట్టుకుంటారో అది మనకు తెలియదు. ఎక్కువ మంది అరచేతిలో స్వర్గం లాగానే మొబైల్ని వాడుకుంటున్నారు. ఇదేంటి అరచేతిలో స్వర్గం ఏంటి? ఎస్, మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీరు చూసుకోవచ్చు. ఇంకా దారుణం ఏంటంటే 18+ అడల్ట్ మూవీస్
మనం పచ్చిగా మాట్లాడాలంటే పోర్నోగ్రఫీ సినిమాలు, నీలి చిత్రాలు, పూర్తి స్వేచ్ఛ. మీరు చదువుకోవడానికో లేకపోతే మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికో ఇంక దేనికో మీ అమ్మానాన్నల గురించి అది. మీరు రాత్రిపూట మీరు ఓన్గా చక్కగా పర్సనల్ రూమ్లో ప్రైవసీ ఉంటుంది, బోల్ట్ పెట్టుకుని పడుకుంటారు, పడుకున్న దగ్గరికి ఇదే చూస్తుంటారు. దాని మీద నియంత్రణ లేదు, చెక్ లేదు, ఎక్కడి నుంచి చెక్ లేదు. ఒక నీ ఐపీ అడ్రస్ ఎవరికో ప్రొవైడర్కి ఉంటుంది, వాడేం చేస్తాడు, వాడికి డబ్బులు కావాలా. ఎయిర్టెల్లోడు సడన్గా మధ్యలోకి వచ్చి మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నారు కనుక మీ నెట్వర్క్ ఆపేస్తున్నాము లాంటిది ఏం రాదు. చూస్తే నాకే మంచిది కదా, డబ్బులు వస్తాయి కదా అనుకుంటాడు వాడు, వ్యాపారి కదా. అలాంటివి ఎక్కువ చూస్తాం. ఇంకొక ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే ఇండియాలోనే, మిగతా దేశాల్లో తక్కువ ఏమైనా లేదు కానీ బట్ నేను చేసిన ఒక చిన్న సర్వే ప్రకారం సగటున భారతదేశంలో ప్రతి ఒక్క మొబైల్ యూజరు 5 నుంచి 6 గంటల సేపు మొబైల్ చూస్తాడట. 5 గంటల నుంచి 6 గంటలు. ఫస్ట్లో ఒకప్పుడు మనం కొత్తగా మొబైల్ వచ్చిన రోజుల్లో 3 మినిట్స్ తర్వాత బీప్ అని వచ్చేది, అంటే 3 నిమిషాలు చాలు ఆపేయని. అది లేదు ఇప్పుడు. 3 నిమిషాలండి, 3 గంటల సేపు మీరు మాట్లాడినా కూడా మీకు చేయి తిమిరెక్కుతుంది. అటు నుంచి ఇటు మార్చుకుని ఇటు మాట్లాడతారు, మళ్ళీ ఇటు నుంచి ఇటు మాట్లాడతారు. నెంబర్ ఆఫ్ మినిట్స్ మీరు ఎన్ని నిమిషాలైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, వైఫై లాంటిది ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు. సో 5 గంటల నుంచి 6 గంటల సేపు యావరేజ్ మీద చేస్తుంటే 100 కోట్ల పైన జనాభా ఉన్న దేశంలో ఎన్ని లక్షల కోట్ల మ్యాన్ అవర్స్ పూర్తిగా కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వేస్ట్ అయిపోతున్నాయి. దీంట్లో యూటిలిటీ ప్రొడక్టివ్ కాల్స్ ఎన్ని ఉంటాయి, మహా అయితే 10% ఉంటాయి. 90% మంది ప్రజలు బాతాకానీలు వేసుకోవడానికి అప్పుడే ఇద్దరు కలుసుకుని వెళ్తారు. కొత్తగా కలిసిన అమ్మాయి అబ్బాయి అప్పుడే కలుసుకుని మాట్లాడుకుని గంట సేపు ఇట్లాగా ఒకళ్ళ మేడ మీద ఒకళ్ళ మెడలో పెట్టుకుని మాట్లాడుకుని వెళ్తారు. ఆవిడ బస్ ఎక్కుతాడు, ఆ అమ్మాయి బస్ ఎక్కుతుంది, వీడు బండి మీద వెళ్తుంటాడు. వెంటనే ఫోను, ఏం చేస్తున్నావు, ఇప్పుడే కదా మాట్లాడింది, ఏం చేస్తున్నావు, ఎక్కడి దాకా వెళ్ళావు, దిగావా, తిన్నావా, తాగావా, ఏదో సినిమాలో వెంటాడుతుంటాడు ఒకడు, తిన్నావా అని. అలాగా ఆ విధంగా ఫోన్ మొదలేస్తారు. అది బాతకాని ఉపయోగపడే దాంట్లో విజ్ఞానమో లేకపోతే ఇంకేదో పోనీ వినోదం. ఎందుకంటే మనిషి రకరకాల టెన్షన్లో ఉంటాడు, వాడికి చిన్న వినోదం కావాలి అని. ఇది అడిక్షన్ దాకా వచ్చేసింది. అడిక్షన్, మత్తు పదార్థాలు, డ్రగ్స్ అయినా సరే డబ్బులుంటే కొంటారు. దీనికి ఎప్పటికప్పుడు డబ్బులు పెట్టక్కర్లేదు, ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీపెయిడ్ అయితే, పోస్ట్ పెయిడ్ ఆఫ్ పేరెంట్స్ పే చేస్తారు. కనుక అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మొబైల్ చేతిలో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి లేకపోతే మొబైల్లో చూసే సినిమాలు దృశ్యాలు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో చాలామంది అధ్యయనాల్లో తేలింది ఏంటంటే సూసైడ్ చేసుకోవాలంటే ఎలా, ఎన్ని మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్ కొట్టు వచ్చేస్తుంది, హౌ టు కిల్ మై సెల్ఫ్ ఆడిస్తాడు. దీని ద్వారా చేసుకో, దీని అసలు మీకు రాని సమాచారం అంటూ ఏమీ లేనే లేదు. అమెరికాలో 8th year old బాయ్ స్కూల్ టీచర్ని కాల్ చేశాడు. వాడిని జువెనైల్ దీనిలో పెడతారు కదా, పెట్టి అడిగితే ఎందుకు, ఎలా కాల్చావు, నీకు ఎలా తెలిసింది అంటే యూట్యూబ్లో చూశాను, హౌ టు కిల్ యువర్ టీచర్ అని. వాడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. ఐ ఫాలోడ్ ఇట్ అకార్డింగ్లీ అని చెప్పాడు. సో మనుషులను చంపడానికి దాంట్లో ఉన్న వ్యూహాలన్నీ మీకు దాంట్లో కనపడతాయి. అదొకటి. ఇంకొక అధ్యయనంలో తేలింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న సరాసరి యావరేజ్గా 5 నుంచి 6 గంటల దాకా ప్రతి భారతీయుడు మొబైల్ ఫోన్ చూస్తుండటం వల్ల 20 నుంచి 25% మంది ఐ సైట్ పోతుంది, కళ్ళు అంటే దృష్టి పోతుంది. అంటే రెపర్కేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇందాక మనం చెప్పింది ప్రాణాలు పోతున్నాయి అలా పెట్టుకుని వెళ్ళటం వల్ల. స్పాండిలైటిస్ వస్తుంది, అది హెల్త్కు సంబంధించిన అంశం. ఏకంగా వాడు వెళ్తూ ఎదురు వ్యక్తిని ఢీకొంటే వాడు ప్రాణాలు పోతున్నాయి మొబైల్తో డ్రైవ్ చేస్తున్నప్పుడు. హెల్మెట్ లోపల ఫోన్ పెట్టుకుని ఇది బ్లూటూత్ పెట్టుకుని వెళ్తున్నారు చాలామంది. అది హెల్మెట్టే నేను కాపాడటానికి,
దాంట్లో ఇంకో ప్రమాదాన్ని నువ్వు దూర్చుకుంటున్నావు అనమాట. నీకై నువ్వే ప్రమాదాన్ని దూర్చుకుంటున్నావు. సో అది డిప్రెషన్ లెవెల్స్ని పూర్తిగా ఇవి పెంచుతున్నాయి అని చెప్పడానికి. ఇక మొబైల్ ద్వారా జరిగే మోసాలు, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది నీకు, రకరకాల యాప్స్, నీ ఇష్టం వచ్చిన యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నావు, పెట్టుకున్నావు అక్కడ. దాంట్లో నువ్వు రమ్మీ ఆడతావు, బెట్టింగ్ చేస్తావు, నీ ఇష్టం వచ్చినవన్నీ చేస్తావు. మిస్యూజ్ ఆఫ్ ఫోన్ అన్నాను ఇక్కడ. అంటే ఏ పర్పస్ కోసం అయితే నువ్వు ఫోన్ కొన్నావో అది కాకుండా దుర్వినియోగం ఏ విధంగా చేస్తున్నావు, గ్యాంబ్లింగ్, జోదం ఆడుతున్నావు. దాంట్లో నికృష్టమైన వ్యాధి అది. సూక్ష్మ రుణాలని ఈ మధ్య వచ్చిందన్నమాట. మొబైల్ యాప్ల్లో ఏ పేపర్ లేకుండా మీకు 25,000 ఇస్తాము అనగానే వీడికి అర్జెంటుగా ఏ డ్రగ్స్కో వీడికి అలవాటు, టక్ మనకు కొనేస్తాడు, అది తీసేసుకుంటాడు. ఆ రోజులు వాడు ఇంకా 1 వీక్ నుంచి మొదలేస్తాడు. కట్టలేదు. ఇక వాళ్ళ మధ్య ఒక సంభాషణలో, ఫోన్ సంభాషణలు, వాడు రికార్డ్ చేస్తుంటాడు, వీడు రికార్డ్ చేస్తుంటాడు. రికార్డ్ అది అబ్యూజివ్ లాంగ్వేజ్ దాకా వెళ్ళిపోతుంది. నీ అంత చూస్తాం, బెదిరింపుల దగ్గర నుంచి నీ ఫోటోలు, న్యూడ్ ఫోటోలు పెట్టేస్తాము. ఇక అమ్మాయిలు అయితే నీ న్యూడ్ ఫోటోలను నీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి పెట్టేస్తాం అని భయపెట్టేస్తాం. సో పాపం ఒక బలహీన క్షణంలో అప్పనంగా వస్తుందని తీసుకున్న రుణము ఏకంగా ప్రాణమే తీస్తుందని చెప్పాను అనుకో. చాలామంది ఈ మొబైల్ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్న వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అమ్మా నాన్నలకు ఉత్తరాలు పెట్టేసి, అమ్మా నాన్నలకి లాస్ట్ వీడియో అని పెట్టేసి, ఐఎమ్ సారీ అమ్మా, నేను మీకు అన్యాయం చేస్తున్నాను అని చెప్పి ప్రాణాలు తీసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ మొబైల్ వాటికి కొంత మేలు జరుగుతున్నమాట వాస్తవమే. ఇందాక నేను చెప్పిన ఎమర్జెన్సీ విషయాల్లో కానీ, బ్యాచులర్స్, ఫోర్స్డ్ బ్యాచులర్స్ కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళు ఎక్కడ ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం పెళ్లి చేసుకుంటే సరిపోని జీతము, అందుకని ఇంకొంచెం హై లెవెల్కి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఫోర్స్డ్ బ్యాచులర్స్, బలవంతంగా వాళ్ళు బ్యాచులర్స్గా ఉండిపోతారు. మళ్ళీ బయట ఫుడ్ తింటే హెల్త్ పాడైపోద్ది అంటే ఇంట్లోనే వంట వండుకుంటారు. ఆ వంటకి యూట్యూబ్ పనికి వస్తుంది. యూట్యూబ్ పెడతారు, అక్కడ పెట్టుకొని ఫస్ట్ డే నేర్చుకుంటారు ఎలాగలాగా. దానిలో తప్పేం లేదు, ఎందుకంటే అది నువ్వు సమాచారం కోసం, నీ జీవితంలో ఎదగడానికి ఒక మార్గంగా నువ్వు ఎంచుకున్నావు. నీ ఖర్చును తగ్గించుకోవడానికి వెల్ ఎక్సలెంట్. దాని వరకు దాన్ని మనం యూట్యూబ్ని వరకు అదే ఏదైనా ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు, అది ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మన అదుపాజ్ఞల్లో ఉండేలాగా మనం ఉంచుకోవాలి. అది మన మీద అజమాయిషీ చలాయించేలాగా చేసుకుంటే నువ్వు కాదు కదా. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నావో తెలియని పరిస్థితి. ఇంకొక అధ్యయనంలో తెలియంది ఏంటంటే, భారతదేశంలో మొబైల్ సంస్థల మొబైల్ అమ్మకాలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. మీ సోనీ, పానాసోనిక్, OnePlus, ఇవన్నీ ఉన్నాయి కదా కంపెనీలు. అవన్నీ కలిపి ఏడాదికి 40 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అంటే మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువ. 40 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం, లావాదేవీలు జరుగుతున్నాయట ఈ కంపెనీలు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఎన్నెన్ని మొబైల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సార్, బంధాలను పాడు చేస్తాయండి ఇవి. దారుణం కదా అది. వైఫ్ ఆఫీస్ నుంచి వస్తుంది, భర్త కూడా ఆమె తర్వాత ఆఫీస్ నుంచి వస్తాడు, కొడుకు కాలేజీ నుంచి వస్తాడు, కూతురు ట్యూషన్ నుంచి వస్తుంది, నలుగురు వస్తారు, హాల్లో కూర్చుంటారు, నలుగురు చేతుల్లో మొబైల్ పెట్టుకుంటారు, మాట్లాడుకుంటూ లెఫ్ట్ చూసుకుంటూ ఉంటారు. నో కమ్యూనికేషన్. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థ. చేతిలో ఉన్నది హై కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్న వ్యవస్థ, కానీ పక్కన కూర్చున్నా కూడా బోల్డ్ అంత దూరం ఉన్న మీ మధ్య. ఎంత ప్రమాదం అది. యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన సమయాన్ని కేవలం నువ్వు మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే, నీ ఎదురుగా ఉన్న తండ్రి నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చదువుతున్నావు అని అడగడానికి నువ్వు స్కోప్ ఇస్తున్నావా? ఇవ్వట్లేదు కదా. నువ్వు బిజీగా ఉన్నావు, పాపం ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలయ్యే పని చేస్తున్నావు అని ఆయన నేను పలకరించడు.
పాపం ఒక హౌస్ వైఫ్స్ అంటే హోమ్ మేకర్స్ ఉంటారు కదా, ఆ తల్లులు కొంచెం మినహాయింపు. వాళ్ళకు ఇంకొక పెద్ద ప్రమాదకరమైన మెషిన్ ఉంది కదా, ఇడియట్ బాక్స్ టీవీ, దాంట్లో సీరియల్ చూసుకుంటూ వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళకి ఇంత టైము ఉండకపోవచ్చు. బట్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ టైం అనే దాన్ని టోటల్గా కిల్ చేస్తుంది. అది ఊరు నుంచి వచ్చిన బంధువులు కూడా, ఊరు నుంచి బంధువులు చాలా కాలం తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కూర్చుని మాట్లాడుకోవడానికి వెంటనే ఫోన్ తీసి పెట్టుకోవడానికి. నేను ఎక్కడో విన్నాను ఒక మంచి అది నిర్ణయం ఏంటంటే, ఆంధ్రదేశంలో కోనసీమ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కోనసీమ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడు, ఒక రాజుగారు, సంక్రాంతి వచ్చిందంటే గ్లోబులో ఏ దేశంలో ఉన్నా కూడా మా ప్రాంతానికి వచ్చేస్తారండి అందరూ. ప్రతి ఒక్కళ్ళు వేలల్లో లక్షల్లో కంట్రిబ్యూట్ చేస్తారు. అందరూ కలిసి చేసుకుంటారు ఆ పండుగలన్నీ. కొన్ని ఫ్యామిలీస్ ఖర్చు పెడతారు. ఆ రోజుల్లో ఒకటే కండిషన్, మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. కనీసం ఒక 3 రోజులైనా మానవ సంబంధాలను మనం మెరుగుపరుచుకుందాము. ఇక్కడికి వచ్చినాక కూడా వ్యాపారం గురించి, దాని గురించి, ఇంటర్వ్యూ వద్దు అని చెప్పి, ఆఫ్కోర్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. ప్యాక్ ఆడతారు, తాగుతారు, లేకపోతే కాక్ ఫైట్, కోడిపందాలు కాదు, అదంతా ఒక రకమైన వినోదాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారు. ఈ ప్రమాదకరమైన టూల్ని నోరు మూసి పక్కన పెట్టేసేసి. బాగుంది కదా, వింటానికి ఎంత బాగుంది అది. ఈ 3 రోజులు గ్లోబల్ ఎక్కడ ఉన్న వాళ్ళందరూ మనం వచ్చి కలుసుకుంటున్నాం కనుక, ఆ జాడ్యాన్ని కాసేపు కట్ చేసి దాని గొంతు నొక్కి ప్రక్కన పెట్టండి అనే ఒక కండిషన్ పెట్టుకుని వాళ్ళు వస్తారట. ఇది మన దేశమంతా జరిగితే ఎంత బాగున్నాం. ఆ 3 గంటలకే ఇప్పుడు మనం అనుకున్న ఈ 5-6 గంటల మ్యాన్ అవర్స్ కిల్లింగ్ అనేది పోతుంది కదా. ఏదో ఒక ప్రోడక్ట్ ఇది బయలుదేరుతుంది కదా. ఇది ఎలాంటిదంటే, మొదట అలవాటు చేస్తుంది. ఫస్ట్లో రిలయన్స్ వచ్చినప్పుడు ఎంతసేపైనా మాట్లాడుకోండి, మీరు ఎంతసేపైనా మాట్లాడుకోండి, ఫ్రీ 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 అనేసేటాడు. ఒక్కొక్కళ్ళు గంటలు మాట్లాడారు. 6 నెలల తర్వాత అందరికి షాక్ ఇచ్చాడు. ఎంత పెద్ద పొడుగాటి లిస్ట్ పంపించాడు. 10,000, 20,000, 30,000 అన్ని కోర్టు కేసులే. వాడు ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఇచ్చాడు 16,000కి. దాని ఈఎంఐల్లో మీరు కట్టుకోవచ్చు అని చెప్పాడు. ఏదో పైనకి ఎలాగా యాంటెన్నా ఉండేది. అదే అయిపోయింది. ఇప్పుడు ఈ స్పెక్ట్రంలో వచ్చిన తర్వాత 3rd జనరేషను, 4th జనరేషను, 5th జనరేషను వచ్చిన తర్వాత ఇక వార్ మొదలైంది. వార్ బిట్వీన్ టెలిఫోన్ నెట్వర్క్స్. కొన్ని పనిచేయని హచ్చి అట్లాంటివి కొన్ని వేరే దాంట్లో కలిసిపోవటం, లేకపోతే మూసేయటం అలా జరిగినాయి. కొన్ని మాత్రం మోనోపలి, గొత్తాధిపత్యాన్ని ఇప్పటికీ అవి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎంతవరకు వెళ్ళిపోయాం మనం? ఫస్ట్లో 100 రూపాయలు వేసుకుంటే చాలు నాకు మంత్ అంతా వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు. ఒకప్పుడు సడన్గా 30% పెంచారు. 2 టాప్ కాంపిటేటర్ ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు ఒకేసారి 30%. మామూలు సామాన్యుడు 100 రూపాయలు వాడేదాన్ని 130కి పెంచారు. అయినా మానరు. ఒకవేళ రేట్లు పెంచితే ఏమన్నా ఒరుతుందా అని అనుకుంటే ఈ మధ్యకాలంలో మాత్రం ఒక చిన్న మంచి జరిగింది. అది మంచి, నేను పూర్తిగా దాన్ని సమర్థించను. కానీ ఏంటంటే పోర్టింగ్ జరిగింది. ఎయిర్టెల్ వాళ్ళు లేకపోతే జియో వాళ్ళు దోచేస్తున్నారు కనుక మనం తక్కువ ఉన్నది ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళారు. క్యూలు కట్టారు పాపం. అక్కడ పాపం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు, స్టాఫ్ లేరు. ఒక్కొక్కడు అదే ప్రైవేట్ నెట్వర్క్లో ఎయిర్టెల్ అలాంటి వాళ్ళు అయితే 100 మందిని 5 నిమిషాల్లో చేస్తారు పోర్టింగ్. వీళ్ళు 3 గంట సేపు చేస్తున్నారు. ఎందుకు? నేను చెప్పాను ఇందాక, సిక్ యూనిట్ చేయలేని పరిస్థితి. అంటే వచ్చే వాళ్ళను కూడా ఆకర్షించలేని ఒక అనాసక్తి, లేకపోతే వాళ్ళకి ఆ శక్తి లేదు. కోర్స్ దాన్ని కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు టాటా వాళ్ళు తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత ఏమన్నా ఇవే రేట్లు కొనసాగిస్తారో, లేకపోతే ఇంకా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా పోటీ పడి రేట్లు పెంచుతారో అది మనకు తెలియదు. మొబైల్ అనేది ఒక ఒక ఒక
విజ్ఞాన ప్రసార సాధనంగా పనిచేయాలి తప్ప జీవితాలను విచ్ఛిన్నం చేసేసి కుటుంబాలను విడదీసేసే ఒక వింత వస్తువులాగా పనిచేయకూడదన్నది నా బాధ. తల్లిదండ్రులు పిల్లలు ఏం చూస్తున్నారో దాని మీద ఒక చిన్న మానిటర్. స్కూల్కి ఎటు రానివ్వరు, ఎందుకంటే రకరకాలు తెలుస్తాయి. కొంతమంది ఏమంటారంటే మా అబ్బాయికి ఇచ్చాను కానీ చైల్డ్ లాక్ పెట్టాను అంటారు. 2 నిమిషాల్లో తీసేస్తాడు వాడు. సో తల్లిదండ్రులు, సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు, నేను ఇందాక చెప్పిన ఈ పోర్నోగ్రఫిక్ వాటి మీద నియంత్రణ ఇవన్నీ చేసి కొంతైనా ఈ పటికాల ఈ యుద్ధాన్ని నివారించగలిగితే, మొబైల్ చేస్తున్న దాడిని నివారించగలిగితే అటు పర్యావరణం ఇటు కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి ఆశించే వాళ్ళల్లో నేను ఒకని. ఇదండి ఇవాల్టి కామెంటరీ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. నేను మీకు మొబైల్ ద్వారా కానీ లేకపోతే దీని ద్వారా కానీ మీకు నేను స్పందిస్తా, సమాధానం చెప్తా. మళ్ళీ మరో అంశం మీద కామెంటరీ బాక్స్లోకి వెళ్దాం. నమస్కారం. థ్యాంక్ యూ. మీ ప్రొఫెసర్ బాబీ.